మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. మనందరికీ ఎంతో సుపరిచితులైన ఆచార్య కాకనూరి సూర్యనారాయణమూర్తి గారు ఈ రోజు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మాయి. శ్రావణ మాసానికి సంబంధించి కొంచెం ఇంటీరియర్ ధర్మ సందేహాలకు వస్తే గనక గుమ్మానికి కట్టే మామిడాకులతో ప్రధానం మొదలు పెడతాం గురుగారు. ఎందుకు చేస్తాం? మామిడాకులలో ఆక్సిజన్ అందించే శక్తి ఉంది. ఈ మాసానికి ఒక్క నెల ముందు ఆషాఢ మాసంలో మనం ప్రధాన ద్వారానికి వేప మండలతో అలంకరించుకొని ఉన్నాం. ఇక మామిడి మండలు, మామిడి ఆకులు, మామిడి కొమ్మలు, సంవత్సరమంతా ఏ వ్రతమైనా ఏ శుభ సూచన అయినా మామిడి ఆకుల అలంకరణతో ఉంటుంది. పంచపల్లవములు అని 5 మహావృక్షాలు ప్రధానంగా చెబితే అందులో చూతము మామిడి మొట్టమొదటిది. ఇంతకు మించి మన్మథుడు పంచబాణుడు అని చెప్తూ ఉంటారు. 5 బాణముల చేత ఆయన పరమేశ్వరుడి మనస్సును కూడా కదిలించేశాడు కదా. ఆ మన్మథుడు వేసే 5 బాణాలలో మొట్టమొదటిది మామిడి కొమ్మకు సంబంధించిన ఆ మామిడి కొమ్మ, అదే మొదటి బాణం. అలాగే మామిడి మనలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని అందించేటటువంటి ఫలం. ఇక వర్షాలు బాగా కురవడంతో మామిడి కాయలు మాయమవుతాయి, మామిడి పళ్ళు అంతర్ధానం అవుతాయి, మామిడి చిగురు, మామిడి ఆకులు మనకు బాగా లభిస్తాయి. ఇంటిలోనికి వచ్చేటటువంటి గాలిని స్వచ్ఛపరిచేటటువంటి శక్తి ఈ మామిడి ఆకులకు మాత్రమే ఉంది కనుక గుమ్మానికి మామిడి ఆకులు కడతాం. ఇంకా వేరే ఏది కట్టకూడదు. ఈ రోజుల్లో కొంతమంది ప్రత్యామ్నాయం అని చెప్పేసి తమలపాకులు కడుతున్నారు. అవునా గురుగారు? ఇంకా ప్రత్యామ్నాయం మరే నేను ఏది చెప్పినా కూడా చూచి చెబుతాను. తమలపాకులు కడుతున్నారు, లేదా అశోకం ఆకులు కడుతున్నారు, పొడుగుగా ఉంటాయి, వాకిట్లో మేము పెంచేసుకున్నాం కదా అని చెప్పేసి. ఈ రెండు కూడా కాదు, అన్యాయంగా దరిద్రంగా ప్లాస్టిక్ ఆకులు కట్టేస్తున్నారు. వాటిపైన రకరకాల దేవతామూర్తులు కట్టేస్తున్నారు. మనుషుల నవ్వులు కూడా ప్లాస్టిక్ నవ్వులుగా మారిపోయాయి. మా ఇంటికి వచ్చారు మాకేం తెచ్చారు, మీ ఇంటికి వచ్చాము మాకేం పెడతారు అనేటట్లుగా మారిపోయి అంతా ప్లాస్టిక్కే. చరవాణిలో పుట్టినరోజు అని చెబుతూ వాళ్ళు కేకులు పంపిస్తూ ఉంటారు, పళ్ళు పంపిస్తూ ఉంటారు, ఫుడ్డుగులు పంపిస్తూ ఉంటారు, బొమ్మలు చూచి ఆనందించాలి, తినడానికి వీలు లేదు. ఇవి కూడా అంతే, ప్లాస్టిక్ ప్రపంచం. గురుగారు, శ్రావణ శుక్రవారాలు ప్రత్యేకంగా చదువుకోవాల్సిన మంత్రాలు ఏమైనా ఉన్నాయా? ఇంద్ర కృత స్తోత్రం ఒకటి ఉంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదాహస్తేర్ మహాలక్ష్మీ నమోస్తుతే. అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన అనేక స్తోత్రాలు ఉన్నాయి. అనూచానంగా పెద్దలు, ప్రాచీనులు అష్టోత్తర శతనామావళిని చదువుకోవాలి అనేవాళ్ళు. ప్రకృతి నమః, వికృతి నమః, విద్యాయ నమః, ఇది మాత్రమే ప్రధానం. మనం లలితా సహస్రనామావళి చదువుతూ ఇంకా ఇంకా ఏదేదో కకార లలితా సహస్రనామావళి, కకార మహాకాళి అష్టోత్తరం, కకార మహాకాళి సహస్రం, భయపెట్టి పూజలు చేయొద్దు. ప్రకృతిని ప్రకృతిగా పూజించాలి. పూజలో ఏమాత్రం లోపం దొరలినా వికృతిగా మారుతుంది. ఆ బుద్ధి చెప్పడం కోసమే ఈ నామావళి. వరలక్ష్మి వ్రతంలో 21 పువ్వులతో ఒక ప్రత్యేకమైన పూజ చేస్తాం. అందులో చంచలాయై నమః పాదో పూజయామి, చపలాయై నమః జానుని పూజయామి, విష్ణువాసిన్యై నమః అలా చెబుతూ ఉంటాం. చంచల లక్ష్మి నా జేబులో ఉంటే నా డబ్బు, మీ దగ్గర ఉంటే మీ డబ్బు. చపల నిరంతరం గుడ్లగూబ వాహనంగా ఉంటుంది కదా, నిలుచుని ఉంటుంది కదా. కమలే కమలాలయ ప్రసీద ప్రసీద, కమలములతో పూజిస్తాం కదా. డబ్బు ఎప్పుడు నాకు కావాలి అని కోరుకోకూడదు. మనకి ఎంత ప్రాప్తమో, మనకు ఎంత ఇవ్వదగినటువంటి పుణ్యబలం మనం చేసుకుని ఉన్నామో పరమాత్ముడు అంతే ఇస్తాడు. అంతకు ఎక్కువగా ఒకవేళ మనం ఆశించి సముపార్జించినా కూడా అన్యాయార్జితం విత్తం 10 సంవత్సరాలకు మించి ఉండదు. ఆ 10 సంవత్సరాలు మనల్ని పీల్చి పిప్పి చేస్తుంది. కాబట్టి ధనం కోరుకోకుండా చంచలమైన చపరచిత్తం గల ఈ అమ్మవారు నాకు ఆనందాన్ని ఇస్తే చాలు, ఎప్పుడు నవ్వుతూ ఉంటే చాలు, ఇది నేర్చుకోవాలి. గురుగారండి, మేమంతా పోటాపోటీగా నైవేద్యాలు అమ్మవారికి ఏం ప్రసాదం పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాము.
అసలు ప్రీతికరమైన నైవేద్యం అమ్మవారికి సమర్పించాల్సింది ఇది. 81 నైవేద్యముల ప్రస్తావన ఉంది. మూల వ్రతంలో 9 అన్న సంఖ్యతో భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు అనే 5 రుచులతో కూడుకున్న షడ్రసములతో కూడుకున్న పదార్థం సమర్పించాలి అని మాత్రమే ఉంది. తప్పనిసరిగా మనం అపూపములు భక్ష్యం మాత్రం చేయాలి. పూర్వకాలంలో 9 సంఖ్యతో పూర్ణాలు కానీ భక్ష్యాలు కానీ చేసి వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముడికి వాయనంగా ఇచ్చేవాళ్ళు. 9 సంఖ్య ప్రధానం, భక్ష్యాలు ప్రధానం. ఎందుకని అంటే ఈ శనగపిండికి శనగపప్పుకు బెల్లానికి ఒక శక్తి ఉంది. మనం సున్నం అంటాం, బెల్లంలో ఉంటుంది. అలాగే శనగపప్పు గురువుకు సంబంధించింది, బెల్లం కుజుడికి సంబంధించింది. ఈ ఇరువురి కలయిక ద్వారా మనలో ఆరోగ్యం రెట్టింపు అవుతుంది, ఎముక బలం పెరుగుతుంది. ఈ కాలమంతా పగటి కాలం తక్కువగా రాత్రి కాలం ఎక్కువగా మారిపోవడంతో మనలో వాత ప్రకృతి పెరుగుతుంది. దాంతో మనకు పెద్ద పెద్ద కళలు రావడం, అందుకే చాలా మంది కలబడింది, నిద్ర పట్టకపోవడం, భయం కావడం, చీకట్లు దట్టంగా అలుముకోవడంతో ఎక్కడో కొండల మీద నుంచి పడిపోతున్న ప్రకంపనలు కలగడం వాత ప్రకృతి. అలాగే శ్లేష్మ ప్రకృతి సరం పడడం. ఆయుర్వేద రహస్యాల ఈ ప్రసాదాలు నైవేద్యాలు భోజనాలన్నీ కూడా ప్రకృష్టమైన సాధాలన్నీ కూడా అమ్మవారు నిజంగానే దిగివచ్చి తినడం మొదలు పెడితే ప్రపంచంలో ఏమీ మిగలదు. మనం తినాలి. నైవేద్యం పెట్టి కళ్ళు మూసుకొని దండం పెట్టేసిన తర్వాత ప్రాణాయ స్వాహ ప్రాణాయ స్వాహ అని చెప్పాక అక్కడ 5 అరటిపళ్ళు లేకపోతే మన గుండె అవుతుంది. నేను ఇక్కడ 5 అరటిపళ్ళు నైవేద్యం పెట్టాను, ఇప్పుడు 4 ఉన్నాయి, ఒకటి ఏమైంది? అమ్మవారు తింది అని పిల్లలన్నా భర్త అన్నా మనం నమ్మం. ఆకలేస్తుంది, మీరే తిన్నారు కదా, ఆలస్యం అయిపోయిందిలే పూజ అంటాం. నైవేద్యాలలో ప్రధానం భక్ష్యం, శనగపప్పు, బెల్లం, అలాగే నానబోసిన శనగలని వాయనంగా ఇవ్వడం. ఈ లక్ష్యంతో ఈ ఒక్క భక్ష్యాన్నే 9 సంఖ్యలో చేసి వాయనంగా ఇవ్వాలి. ఇది ముఖ్యం. శ్రావణ మాసంలో ఇన్ జనరల్ గా మనం చేయాల్సినవి అస్సలు చేయకూడని పనులు ఒకసారి గుర్తు చేయండి గురుగారు. శ్రావణ మాసంలో అస్సలు చేయకూడని వాటిల్లో ముఖ్యమైనది రాత్రిపూట భోజనం చేయకూడదు. 1 పూట భోజనం చేయాలి, 4 to 6 మధ్యలో. అది కూడా బ్రంచ్ అంటూ ఉంటారు, అంత చాలు. 1 పూట తింటే యోగి, 2 పూటలు తింటే భోగి, 3 పూటలు తింటే రోగి అని ఒక సినిమా డైరెక్టర్ జంధ్యాల గారు చెప్పారు. ఇప్పుడు మనం 4 పూటలు తినేయడంతో ఒబేసిటీ దాకా ఎక్కడికి పోతుంది? మన ఇంట్లోనే ఉంటుంది, పర్మనెంట్ గా ఇక్కడే ఈ ఇల్లు బాగుందిలే అనుకుంటుంది. మొదటిది 1 పూట తినాలి, రెండవది తక్కువ మాట్లాడాలి, మూడవది సూర్యాస్తమయం అయిన తదుపరి 8 వరకు అథవా 9 వరకు మాత్రమే మెలుకోవాలి. 9ంటికి నిద్రపోవాలి. ఉదయం 3-4 మధ్యలో మేలుకోవాలి. చాలా కష్టం కదా, వినడానికి బాగుంటుంది. అలారం పెట్టుకున్నా కూడా వినిపించనటువంటి గాఢ నిద్రలో ఉంటాం మనం. చాలా కష్టం అండి, వినడానికి చాలా బాగుంటుంది. మీరు నా సెల్ ఫోన్ చెక్ చేసుకోవచ్చు, 3 గంటలకి అలారం ఉంటుంది నాకు ఏండ్లుగా. ఈ మాసంలో ఇంకొక 4వ నియమం ఉంది, ఇది ప్రధానమైనది. లక్ష్మీదేవిని పూజించడం తగ్గించాలి. ఈనాటి కాలంలో లక్ష్మీదేవి అంటే ఎలా పూజిస్తున్నాం? డబ్బు కావాలి డబ్బు కావాలి డబ్బు కావాలని పూజిస్తున్నాం. అసలు లక్ష్మి అంటే లక్ష్యార్థే, రోచనార్థే, సూచ్యార్థే, ఆనందము అని అర్థం. అష్టలక్ష్ములు అని చెప్తాం కదా. సంతాన లక్ష్మి ఎవరన్నా కోరుకుంటారా? 1, 2 చాలండి బాబు, 2 ఒక చాలు అంటున్నారు. 3, 4, 5, 6, 7, 8 వాలీబాల్ టీం తయారు చేద్దామంటే ఒప్పుకోరే. ఎందుకని? సంతాన లక్ష్మి వద్దండి, మేపలేం, డబ్బులు లేవు ఇక్కడ. పోనీ ధాన్యలక్ష్మి, ఎలకలు, పందికొక్కులు, 5 కిలోల బియ్యం ఉంటే చాలు, ఈ నెల గడిచిపోతుంది. స్టోర్ చేసే శక్తి లేదండి మాకు, జీర్ణం చేసుకోలేంగా. 1 కిలో అన్నం వండితే 10 మంది తింటున్నారు ఇప్పుడు. అప్పుడు 3 తినేవాళ్ళు. ఏమైంది? పోయింది. మరి ఏం మిగిలింది? ధనలక్ష్మి మాత్రమే మిగిలింది. డబ్బు పెరిగితే దుఃఖం పెరుగుతుంది. దాచుకోవడం ఎలా, పొదుపు చేయడం ఎలా, మదుపు చేయడం ఎలా, పెంచడం ఎలా? దాన్ని నార్త్ ఇండియా స్టైల్లో నిన్యాన్వే డిసీజ్ అంటారు.
99 అన్న అంకెతో వచ్చే రోగం. అదేమిటి అంటే రూపాయి కూడబెట్టి 99 రూపాయలు కాగానే ఎవడన్నా రూపాయి ఇస్తే బాగుండు 100 అయిపోతుందిగా సెంచరీ. 10 రూపాయలు జమ చేసి చిల్లర పోగేసుకున్నాక 100 అయ్యాక పిల్లోడు ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అమ్మ ఇది తీసుకున్నాక 100 రూపాయల నోటు ఇవ్వవే అంటాడు. వాళ్ళ అమ్మ ఇస్తుంది. ఆ 100 నోటు ఇలా చూసుకుని పొంగిపోతాడు, జేబులు పెట్టుకుంటాడు. మరునాడు పొద్దున్నే తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నాన్న ఈ ఒక్క నోటు వద్దు చిల్లర ఇచ్చేసేవా అంటే వాళ్ళ నాన్నగారు 50, 20, 20, 10 ఇస్తాడు. ఇంకొకటి ఏదన్నా ఇవ్వకూడదా అంటే వాళ్ళ నాన్న ఇంకో 10 రూపాయల నోటు ఇస్తే 2వ సెంచరీ డబుల్ సెంచరీ కోసం మళ్ళీ ప్రయాణం మొదలవుతుంది. వాడిది ఖర్చు పెట్టాడు, దాచిపెడతాడు. దీన్ని నిన్నియాన్వే డిసీజ్ అంటారు. ఇదంతా కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆధునిక దృష్టితో చూసేటటువంటి దృక్పథం. పౌరాణిక జ్ఞానంతో ఏం చేయాలి అంటే అనపకాయ తినకూడదు, వంకాయ తినకూడదు, బంగాళాదుంప తినకూడదు, పొట్లకాయ తినకూడదు, నీరుతో కూడుకున్న పదార్థాలు తినకూడదు, ప్రాంతీయమైన దేశీయమైన పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. మిరపకాయలు కూడా తినకూడదు, దాని ప్రత్యామ్నాయంగా మిరియాల గింజల పొడి వాటిని స్వీకరించాలి. ఆహార నియమాలే ఈ మాసంలో ఎక్కువ చెయ్యకూడనివి, తినకూడనివి. నూనె, ఉప్పు, కారం ఇవి వేసిన పదార్థాలు కూడా తినకూడదు, తగ్గించాలి కనీసంగా. పండగలు వ్రతాలు మినహాయించి ఇతర దినాలలో రోజుల్లో తినకూడదు అన్నారు. కొందరు పాదరక్షలు కూడా వేసుకోవడం మానేస్తారు. ఈ శ్రావణ మాసంలో పాటించవలసిన 5వ నియమం అనవసర ప్రయాణాలు చేయకూడదు. సూర్యకాంతి ఈ మాసంలో పునరుసు నక్షత్ర సమీపంలో ఉంటుంది. సూర్య సంచారం పునరుసు, పుష్యమి, ఆశ్లేష ఈ కార్తెలలో ప్రయాణిస్తూ ఉండేటటువంటి సందర్భంగా అది చంద్రరాశి కర్కాటకం. సూర్యుడు చంద్రుడు ఇరువురు ఒకే గమ్యంలో ఒకే గమనంలో ఉండే కాలం. కానీ ఖచ్చితంగా ఈ కర్కాటక రాశికి 180 డిగ్రీలకు సంబంధించిన నక్షత్రం శ్రవణ నక్షత్రం, మకరం 180 డిగ్రీస్ రెండుగా చేసేది. దాంతో కర్కాటకంలో సూర్య ప్రయాణం ప్రారంభం కావడంతో దక్షిణాయనం పుణ్యకాలం, దేవతలకి రాత్రి, కాబట్టి సంచారం చేయకూడదు. వర్షాలు బాగా పడుతూ ఉంటాయి. వర్షాలలో గ్రామసీమలు సరిహద్దులు దాటితే సర్పాల భయం. ఒకనాటి కాలంలో బాధ్యత, గృహము, ఇల్లాలు, ఇల్లు, అమ్మ, నాన్న ప్రయాణాలు కట్టి పెట్టాలి. ఈ నియమం పీఠాధిపతులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి వాళ్ళు చాతుర్మాస్య దీక్ష అని చెప్పేసి ఎక్కడో ఒక చోట ఆశ్రమం కట్టేసుకుని వచ్చిన వాళ్ళకి ధర్మబోధలు చేస్తూ, అర్చనలు చేస్తూ, పూజలు చేస్తూ ప్రయాణాలు చెయ్యరు. ఈ 5 శ్రావణ మాసంలో మనం చెయ్యకూడని పనులు, తినకూడని పదార్థాలు. ఇది విషయం. చెయ్యాల్సినవి గురుగారు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి చెప్పుకుందాం. మౌనం, ఫస్ట్ మౌనం, ఉపవాసం, దేవతారాధన, వ్రతాలని పాటించడం, ఇంటిలోనే ఉండడం అధిక భాగం, అప్పులు చెయ్యకపోవడం, అప్పులు తీసుకోకపోవడం, ఆర్థిక పరమైన లావాదేవీలను కట్టి పెట్టడం. ఈ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ నక్షత్రంలో మనం అప్పులు చేస్తూనే ఉంటాం. అప్పులు తీరుస్తూనే ఉంటాం కదా అని ఎవరైనా వాదించవచ్చు. మరి అప్పుడు మనం తీసుకున్నది తీర్చేసి ఇంకా అడుగుతూ ఉంటారు కాబట్టి మళ్ళీ మనం ఇస్తూ ఉంటాం. అది అప్పులు ఇవ్వడం కింద మొదలవుతుంది, రెట్టింపు. కాబట్టి ఆర్థిక పరమైన లావాదేవీలు కట్టి పెట్టడం, ఒక చోట స్థిరంగా ఉండడం, ఏ రోజులకు ఏ వ్రతాలు కాల ప్రమాణాన్ని అనుసరించి చెప్పబడి ఉన్నవో ఆయా వ్రతాలను పాటించడం. అన్నిటికంటే కూడా ముఖ్యం అన్ని వ్రతాల సారాంశం ఒక్కటే అన్న జ్ఞానం పెంచుకోవడం. ఇంకా ముఖ్యమైన విషయం భాగవతాన్ని చదవడం. ఈ మాసంలో భాగవతం ఖచ్చితంగా చదవాలి, లేదా భగవద్గీత చదవాలి. పూర్వకాలంలో ఆషాఢ శుద్ధ ఏకాదశి ఆరంభం చేసుకొని, తొలి ఏకాదశి ఆరంభం చేసుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు భాగవతం చదివేవాళ్ళు. కనీసంగా శ్రావణ మాసంలో భాగవత సప్తాహం చేయాలి. సప్తమి నుంచి పౌర్ణిమ వరకు. ఈ రోజుల్లో చాలామంది ప్రవచనకారులు సంవత్సరం అంతా చేస్తూ ఉంటారు. చేయించేవాళ్ళు కూడా పిలిచి చేయిస్తూ ఉంటారు, విన్నట్టుగా నటిస్తూ ఉంటారు. అది ఒక ప్రహసనం, ఒక డ్రామా లాగా, నాటకంలాగా నడుస్తూ ఉంటుంది, చూస్తూ ఉన్నాం. నిజంగా ఎప్పుడు చేయించాలి? పద్మపురాణం ఏం చెబుతుంది అంటే శ్రావణ మాసంలో చేయించాలి అని ఉంటుంది, చెయ్యాలి అని ఉంటుంది. సప్తమి నుంచి
పౌర్ణిమ వరకు ఇవి చేయాల్సినవి. ఇది ముఖ్యం. ధన్యవాదాలు. కృష్ణార్పణం. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.